హాయ్ అందరికీ నమస్తే. నేను మిస్ లిరిషా అండ్ సుబ్రహ్మణ్. అండ్ చాలా అంటే నేను సెకండ్ హాఫ్ నుంచి చూశాను, బట్ ఇట్స్ గుడ్. ట్విస్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఫైనలీ బేసిక్గా మనం అంత ఎక్స్పెక్ట్ చేయం, బట్ డైరెక్టర్ చాలా బాగా చేశారు. అదే అంటున్నాను, నేను చూసిందే సెకండ్ హాఫ్లో, బట్ నాకు అది సెకండ్ హాఫ్ ట్విస్ట్ బాగా నచ్చింది. ఫైనల్ ట్విస్ట్ అనేది బేసిక్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ ఈస్ గుడ్. ఆర్టిస్టులు చిన్న పెద్ద అనేది ఏమి ఉండదండి. బేసిక్గా ఎవరు ఏ సినిమాకైనా అందరూ ఎఫెక్ట్ పెట్టే చేస్తారు. సో ఆల్ గుడ్. వాళ్ళ ఏమంటే 100% వాళ్ళు ఇచ్చారు. సో ఇంకా బయట మీరందరూ కూడా సినిమా రిలీజ్ రోజు వెళ్ళి చూసి వాళ్ళందరినీ బ్లెస్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళు ప్లస్ అవుతారు. డైరెక్షన్ ఈజ్ గుడ్. సీరియస్లీ బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. అంటే కామన్గా వెళ్ళిపోయిన ట్విస్ట్లు కానీ అవి చాలా బాగా నచ్చింది. అండ్ ఆర్ఆర్ నాకైతే కిరాక్ నచ్చింది. బేసిక్గా ఈయనైతే బాగా నచ్చారు. హీ వాజ్ గుడ్. ఆయన మొత్తం ఫన్ అంటే మేబీ ఆయనదే. చాలా బాగా చేశారు. సారీ సార్, మీ పేరు నాకు తెలియదు, బట్ ఆల్ ద బెస్ట్. అండ్ ఓవరాల్గా ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. బైరాన్పల్లి మూవీ చూసారు థియేటర్లో ఆడియన్స్తో కలిపి, ఎలా అనిపించింది మూవీ? చాలా థ్రిల్లింగ్గా ఉంది మూవీ అంతా. ఫస్ట్ టు ఎండింగ్ కూడా థ్రిల్లర్ మూవీ ఇది. చాలా సస్పెన్స్ మెయింటైన్ చేశారు. ప్లస్ ఇది కామెడీ కూడా ఉంది. డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. ప్లస్ 2 సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తాయి డెఫినెట్గా. ప్లస్ ఈ మూవీలో కామెడీ ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. మీ అందరూ వెళ్ళి చూడొచ్చు ఒకసారి. ఒకసారి అనేసి మీ అందరు కూడా వెళ్ళి చూడొచ్చు మూవీని. ఈ మధ్యకాలంలో మూవీస్ మీ అందరూ కూడా మూవీలో ఎవరున్నారు ఏంటి అవేమి చూడట్లేదు. బాగుంటే చాలు, మీరు ఆదరించి సినిమాని పెద్ద హిట్ చేస్తున్నారు. దానికి నేను చాలా కృతజ్ఞురాల్ని. తప్పకుండా వెళ్ళి సినిమా చూసి డెఫినెట్గా మంచి హిట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చేసేప్పుడు నాకు తెలియలేదు ఎలా చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని. సో ఇప్పుడు చూస్తుంటే చాలా సస్పెన్స్, చాలా టెన్షన్ ఉంది. అండ్ అలాగే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉన్నాను నేను. మామూలు ఆడియన్స్ నవ్వుతారు అంటే అంతకన్నా ఘోరంగా నవ్వాను నేను. చాలా బాగుంది. అంటే మా డైరెక్టర్ గారు అక్కడ అలా కనిపించమని చెప్పారు. న్యాచురల్గా నేను ఇలాగే ఉంటాను. థ్యాంక్ యూ. నైస్ ప్రొడక్షన్. నరేష్ వర్మ గారు ఫస్ట్ టైం ఫిలిం చేశారు, కానీ ఎక్కడ మాకు ఎలాంటి లోటు రానివ్వలేదు. అండ్ లొకేషన్స్ కూడా కొత్తగా ఉండాలని లైవ్ లొకేషన్స్కి తీసుకెళ్ళారు. అంటే అవుట్డోర్ షూట్స్ అంటే మామూలుగా ఉంటుంది కదా, చాలా టెన్షన్. పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ అంటే ఈజీ, కానీ వీళ్ళు అంత దూరం వెళ్ళి వర్క్ చేయడం అనేది ఇంతమంది ఆర్టిస్టులతోటి చాలా రిస్క్. కానీ మాకు ఎక్కడ చిన్న టెన్షన్ ఇవ్వలేదు, చిన్న ఇబ్బంది కలిగించలేదు. చక్కగా అన్ని హాస్పిటల్స్ అంతా నీట్గా ప్రొవైడ్ చేశారు. చాలా జాగ్రత్తగా చూసుకుని, చెప్తుంటారు కదా ఆర్టిస్టులని పువ్వుల్లా చూసుకోవాలి లేదంటే వాడిపోతారని, అలా చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకొచ్చి మమ్మల్ని వదిలేరు. అంటే ఈ మధ్యలో నేను అంత చెప్పేంత దాన్ని కాదు, కానీ అన్ని సినిమాల్లో భయపడి పారిపోయే అంత సినిమా కాదు. చాలా సూపర్గా ఎంజాయ్ చేస్తూ ఆ టెన్షన్ అలా ఇలా ఫీల్ అవుతూ చూసే సినిమా. లాస్ట్కి వచ్చేసరికి చక్కటి రిలీఫ్ ఉంటుంది. చాలా బాగుంది సినిమా. అలాగే మా డైరెక్టర్ గారు అంటే ఆయనకి చాలా క్లారిటీ ఉంటుందండి. ఎడిటింగ్ సెన్స్లో ఎంత కావాలో అంతే షూట్ చేశారు. ఒక 10 సార్లు తీసేసి ఇదంతా వేస్టేజ్, ఇంకొకసారి వన్ మోర్ ఇలాంటివి ఏం లేవు. కానీ ఆయనకి కావాల్సింది వచ్చేంతవరకు మాత్రం 1 మోర్ కాదు 10 మోర్స్ అయినా చెప్తారు. ఆయనకి ఏం కావాలో అది మాత్రమే షూట్ చేశారు. చాలా చక్కగా ఉంది వాళ్ళతో వర్క్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది సార్ మూవీ? హలో, ఇట్స్ సో నైస్ మూవీ అండ్ ఇట్స్ వెరీ థ్రిల్లింగ్. బైరాన్పల్లి జనరల్గా ఏదో విలేజ్లో తీసుకుంటారు కాన్సెప్ట్, అది ఏంటో చూద్దామనే అభిప్రాయంతో వచ్చాము. బట్ ఇట్స్ సో నైస్ అండ్ సో థ్రిల్లింగ్. ఒక విలేజ్లో అసలు ఏం జరుగుతుంది, మిస్టరీ అనేది ఎండింగ్ దాకా బాగా తీసుకొచ్చారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ బాగా చేశారు. ఎస్పెషల్లీ స్క్రిప్ట్ ఈజ్ గుడ్, డైరెక్షన్ ఈజ్ గుడ్, ఫోటోగ్రఫీ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ ఇందులో మోస్ట్ ఆఫ్ ది ఆల్ ఈవెంట్స్ చెప్పేది ఏంటంటే
ప్రేక్షకుడికి ఏదైతే కావాలో, ఒక సినిమా చూడాలన్నప్పుడు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ప్రేక్షకులు థియేటర్కి వస్తారో, ఇది ప్యూర్లీ థియేటర్ సినిమా. ఇది మొబైల్లోనూ ఓటీటీలోనూ చూసే తర్వాత కానీ ముందైతే థియేటర్లో చూడాలి. బట్ నైస్ మూవీ, మీ అందరూ థియేటర్లో చూడండి, ఎంకరేజ్ చేయండి. అండ్ ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. బాగుందండి. అంటే ఒక జెన్యూన్ అటెంప్ట్, ఒక అంటే విలేజ్ బేస్డ్ సబ్జెక్టు, అందరూ కొత్త ఆర్టిస్టులతో చేశారు, బాగుంది. అంటే సిన్సియర్ ఎఫర్ట్, ఫస్ట్ థింగ్ సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టారు. స్క్రీన్ ప్లే బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. సస్పెన్స్ కూడా ఎక్కడ రివీల్ అవ్వకుండా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. బాగుంది, మంచి డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైమర్స్తో చేసేప్పుడు చిన్న చిన్న ఫ్లాస్ ఉంటాయి, ప్రతి సినిమాలోనూ ఉంటాయి. అవి ఇగ్నోర్ చేస్తే చాలా మంచి సినిమాని చూసిన ఒక అనుభూతి అయితే కలుగుతుంది. ముఖ్యంగా ఈ విలేజెస్లో బాగా రన్ అవుతుంది అని అనిపిస్తుంది నాకైతే. మంచి సినిమా, ఒక్కసారి తప్పకుండా చూడాల్సిన సినిమా. మ్యూజిక్ సినిమాలో ఎంత అవసరమో, అంటే ఆ ఫీల్ కంటిన్యూ అవ్వడానికి ఎంతవరకు అవసరమో అంతవరకు చేశారు. బాగుంది, చాలా బాగుంది. అదేనండి, చిన్న బడ్జెట్ సినిమా కాబట్టి చిన్న చిన్న ఉన్నాయి. బట్ ఏంటంటే ఓవరాల్గా సినిమా చాలా బాగుంది, నాకు నచ్చింది. అంటే ఇది నా ఫీలింగ్, నాకు జెన్యున్గా అనిపించింది, నేను చెప్తున్నాను. అయితే ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే ఇదే డైరెక్టర్ నుంచి కానీ, ఇదే ప్రొడ్యూసర్ నుంచి కానీ ఎందుకంటే మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికోసం ఏంటంటే ప్రేక్షకులందరినీ కోరుకునేది ఒకటి ఏంటంటే థియేటర్కి వెళ్ళి సినిమాని చూడండి. ఓటీటీలో వస్తుందనో ఇంకో 10 రోజుల తర్వాత ఇది అవుతుందనో వెయిట్ చేయొద్దు. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తేనే మంచి సినిమాలు, కొత్త ప్రొడ్యూసర్లు, కొత్త డైరెక్టర్లు ఇండస్ట్రీకి వచ్చే అవకాశం బాగా ఉంటుంది. ఎంకరేజ్ చేయండి. అలాగే కొత్త టాలెంట్ కూడా, యాక్టర్స్ కానీ ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుంది. మేమందరం అలా వచ్చిన వాళ్ళమే. సో అలా ఎవరైనా డెవలప్ అవ్వాలి అంటే థియేటర్కి వెళ్ళి చూడండి. అందరికి నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చూశాను. సో బైరన్పల్లి భయం వేస్తుంది నాకు నిజంగా. నిజంగా డైరెక్టర్ గెట్స్ హ్యాట్స్ ఆఫ్ అండ్ అలా కూర్చోబెట్టేస్తారండి ఆడియన్స్ని. నేను అడుగుతున్నాను నెక్స్ట్ ఏంటని ఇంటర్వ్యూలు, అబ్బా ఎవరు చంపారు, అబ్బా చెప్పండి అని. నిజంగా డిఓపి కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ చాలా బాగుందండి. సో ఫస్ట్ అటెంప్ట్ ఇస్ ఎ గుడ్ అటెంప్ట్ అండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీ మీడియా సపోర్ట్ కూడా మాకు ఉండాలండి. ఇలాంటి సినిమాలు ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. సో చాలా బాగుందండి. మీరు ఒక 4 కాదు 400 మందికి చెప్పండి, బికాస్ చాలా బాగుందండి సినిమా. నేను ఫస్ట్లో ఏదో అనుకున్నా, అంత కొత్త వాళ్ళు కదా ఏం చేస్తున్నారులే అని. అలా స్టార్టింగ్ నుంచి అలా ఎండింగ్ వరకు చాలా బాగుంది. సో బైరన్పల్లి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. యు ఆర్ గోయింగ్ టు రాక్ చేసేసారు ఆల్రెడీ. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇది 3rd, 4th టైం ఆఫ్ కోర్స్ మేము చూస్తూ ఉంటాము. బట్ ఫైనల్ థియేటర్ ప్రింట్ వచ్చాక ఇదే చూడటం అండ్ ఇట్ ఈస్ రియలీ నైస్, వెరీ క్యాప్టివేటింగ్. సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఐ హోప్ తెలంగాణ మాధ్యమంలో వస్తుంది, తెలంగాణ యాసలో వస్తుంది. ఇక్కడ ఇప్పుడు కొత్త ట్రెండ్లో ఉన్న ఈ తెలంగాణలో ఎలా మాట్లాడతారు, ఏం పదాలు ఉన్నాయన్నవి కూడా మనకి ఇప్పుడు బాగా తెలుస్తున్నాయి సినిమాలు. ఆ ట్రెండ్లోనే మా సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని మేము అనుకుంటున్నాము. ఐ హోప్ మీకు నచ్చుతుంది, బికాజ్ ఇట్స్ వెరీ వెల్ మేడ్. ఒక చిన్న కొత్త యాంగిల్స్ ఉంటాయి సినిమాలో, రెగ్యులర్ హారర్ లాగా కాదు. డైరెక్షన్ ఎలా ఉంది మేడం? డైరెక్టర్గా ఎలా సపోర్ట్ చేశారు? నేను యూ ఆర్ ఆస్కింగ్ మీ. లేదు, ఇట్ వాజ్ యాక్చువల్లీ మేము ఒక 15-20 days షూట్ చేసాము సినిమా. మై పార్ట్ వాజ్ 15-20 days ఆల్మోస్ట్. అండ్ గోదావరికని, రామగుండం చుట్టుపక్కలంతా పెద్దపల్లి ఇవన్నీ వెళ్ళి షూట్ చేసాము. సో మీకు ఆ డిఫరెన్స్ కూడా కనపడుతుంది టోటలీ సినిమాలో. మేము షూట్ చేసినప్పుడు వింటర్స్, లక్కీలీ వర్షాలు పడి చక్కగా గ్రీన్గా కూడా ఉండింది. తెలంగాణ ఈ యాంగిల్ కూడా ఉంది అని కూడా చూస్తాము. ఇట్స్ వెరీ నైస్లీ ప్రెజెంటెడ్ అండ్ చాలా డిస్కషన్స్ నడిచేవి సినిమాకి ముందు. ప్రీ ప్రొడక్షన్లో చాలా డిస్కషన్స్ నడిచాయి. హౌ టు ప్రజెంట్ ఈ చిన్న న్యూయాన్సెస్ అన్నీ కూడా మేము ఎక్కడ హైడ్ చేస్తున్నాం, ఎక్కడ రివీల్ చేస్తున్నాం అన్నది దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ డిస్కషన్. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. టీమ్ సపోర్ట్ ఎలా ఉంది మేడం? లైక్ ప్రొడ్యూసర్ అవును, డైరెక్టర్ అవునండి, ఎలా సపోర్ట్ చేశారు షూట్ టైం? వీవర్ లైక్ అసలు ఏదో షూట్కి వెళ్తున్నాం అలా కాదు, కానీ ఏదో కొత్త ఊరు వెళ్తున్నాం, ఇంకొక ఊరు చూసి వస్తాం అలా ఉండింది మాకు.
ఇట్ వాజ్ వెరీ నైస్. అందరూ తెలిసిన వాళ్ళు. సో ఇట్ వాజ్ మోర్ లైక్ సరదాగా ట్రిప్ వెళ్ళొచ్చామన్న ఫీలింగ్. మధ్యలో వర్క్ చేసుకున్నాం అంతే. ఓకే మేడం, ఆడియన్స్ చూస్తున్నారు కదా, మూవీ చూసారు కదా. ఎస్, ఇది కొత్త అంటే సో ఎవ్రీ యాక్టర్కి ఇది ఒకటి ఉంటుంది. అసలు ఆడియన్స్తో కలిసి చూడాలి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు. చిన్న చిన్న కొన్ని చోట్ల రియాక్షన్స్ వినపడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్స్ వెరీ థ్రిల్లింగ్ ఇన్ఫ్యాక్ట్. ఓకే మేడం, ఆడియన్స్ ఈ మూవీని ఎందుకు చూడాలనుకున్న ఒక మాటలో చెప్తారా? ఒకటి తెలంగాణ సినిమా, అంతకు మించి పెద్ద పుష్ అక్కర్లేదు. ఇంకొకటి ఇట్స్ న్యూ కైండ్ ఆఫ్ హారర్ ఫిల్మ్. ఇదేమి అంటే ఒక రక్తాలు భయపెట్టాడు చంపేయడాల కంటే ఇట్స్ మోర్ అబౌట్ మన పర్సెప్షన్ ఎలా మారుతూ ఉంటుంది. మనం ఒకటి అనుకుంటాం, ఇంకోటి నడుస్తూ ఉంటుంది. సో ఈ కొత్త యాంగిల్ కోసం తప్పకుండా మా సినిమా చూడండి. బైరాన్పల్లి చాలా చాలా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అందరూ కూడా చాలా బాగా చేశారు. ఐ విష్ గ్రేట్ సక్సెస్ టు బైరాన్పల్లి. డైరెక్టర్ వెంకట గారు చాలా బాగా, మరి ఫస్ట్ పిక్చర్ ఏమో అయింది, డెబ్యూ మూవీ కావచ్చు, చాలా బాగా తీశారు. అట్లాగే ఎక్కడ కూడా ప్రొడక్షన్ వాల్యూ తగ్గకుండా నరేంద్ర వర్మ గారు కూడా చాలా బాగా తీశారు సినిమాని. సినిమా మంచి సక్సెస్ అవుతుందండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మ్యూజిక్ చాలా బాగుంది. ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చాలా మంచి లొకేషన్స్లో కూడా సినిమా తీశారు. డెఫినెట్గా ఇట్ విల్ బికమ్ ఏ వెరీ బిగ్ హిట్ మూవీ. ఐ విష్ ఆల్ సక్సెస్ టు ద బైరాన్పల్లి టీమ్. గుడ్ లక్. బైరాన్పల్లి చూడంగానే కొంచెం హారర్ మూవీ అనిపిస్తుంది కదా, చాలా సస్పెన్స్ మూవీ. ఈ మధ్యకాలంలో ఇంతమంది కొత్త ఫేసెస్తో ఇటువంటి సస్పెన్స్ మూవీ ఏమీ రాలా, కానీ డైరెక్టర్ వెంకట్ గారు చాలా స్మూత్ ఫ్లో తీసుకెళ్తారు. సస్పెన్స్ని చాలా బాగా మెయింటైన్ చేసి రివీల్ చేయడంలో కూడా చాలా బాగుంది. పిక్చర్ అసలుకి టోటల్ అసలు మిమ్మల్ని కూర్చోబెట్టేస్తుంది పిక్చర్. ఫస్ట్లో సాంగ్ ఒకటి ఓపెనింగ్ కూడా చాలా చక్కగా తీసుకొచ్చారు. అది రియల్లీ అప్రిషియబుల్. నాకు నచ్చింది సినిమా. మళ్ళీ ఇంకోసారి థియేటర్లో చూస్తా టికెట్ కొనుక్కొని. ఆల్ ద బెస్ట్. హాయ్, హలో. చాలా బాగుందండి. నేను వన్ ఆఫ్ ద స్పెషల్ గెస్ట్ రోల్ చేశాను ఇందులో. అండ్ యాక్చువల్లీ మాకు షూట్ చేసేటప్పుడు ఇంత సస్పెన్స్ ఉంటుంది, ఇంత థ్రిల్ ఉంటుందని తెలియలేదు. నాకు ఆల్రెడీ నేను షూట్ చేసినా సరే నాకు అలా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే నెక్స్ట్ ఏమవుతుంది అనే ఫీల్ చాలా ఉన్నింది. అండ్ చాలా హార్డ్ వర్క్ చేసాం మేము మూవీ కోసం. అండ్ ప్రొడ్యూసర్ సార్ కానీ డైరెక్టర్ సార్ కానీ అందరినీ ఎంకరేజ్ చేసి చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ ఆ రిజల్ట్ మనకి స్క్రీన్ పైన మూవీ చూస్తుంటే ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ ఆర్టిస్టులు అందరూ కూడా బాగా మింగిల్ అయిపోయి చాలా ప్రతి ఒక్కరూ హార్ట్ పెట్టి వర్క్ చేశారు. సో అవుట్పుట్ కూడా అదే రేంజ్లో ఉంది. సో మీరందరూ కూడా మూవీని మంచిగా సపోర్ట్ చేస్తారని, మంచి హిట్ అయ్యేలా చూస్తారని మేమందరం విష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డూ వాచ్ దిస్ మూవీ ఇన్ యువర్ నియర్ బై థియేటర్స్. థ్యాంక్ యూ. అంటే పక్కన వాళ్ళ రియాక్షన్ చూసే టైం ఉండదు మనకి, మనమే నెక్స్ట్ టైం అవుతుంది అని సస్పెన్స్లో వెయిట్ చేస్తూ ఉంటాము. సో ఐ ఫెల్ గుడ్ వాచింగ్ విత్ ఎవ్రీవన్. మూవీ అది చెప్పడానికి రావట్లేదు, చాలా బాగుంది. అందరు వెళ్ళి చూడండి. అదేంటంటే మంచి సస్పెన్స్ థ్రిల్లర్. సో అందులో ఉన్న మిస్టరీని డిస్కవర్ చేయడము, దాంట్లో మనము కొత్తగా మనకి మన థాట్స్కి అందనంత ట్విస్ట్ అనిపిస్తుంది మనకి. సో అది మాటల్లో చెప్పలేను. అండ్ ద మూవీ ఈజ్ వండర్ఫుల్. నాకైతే చాలా నచ్చింది. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ దిస్ ఈజ్ మై డెబ్యూట్ యాజ్ సింగర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ I really thank everybody who gave me this opportunity. And please వెళ్ళి మూవీ చూడండి. And thank you. డైరెక్షన్ ఎలా ఉంది మేడం? డైరెక్షన్ సార్ వెంకట్ సార్ గురించి చెప్పేదేముంది. సార్ ఇస్ అమేజింగ్. అండ్ ఫస్ట్ అందులో బాగా ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే అబౌట్ ద ట్విస్ట్. ఆ మూవీలో ఉండే ట్విస్ట్ ఎలా ఉంటాయంటే మనకి నెక్స్ట్ ఏం జరుగుతుంది అది అర్థం కాదు. ఎవరు చంపారు ఏంటి ఆ సస్పెన్స్ అనేది, ఆ క్యూరియాసిటీ బిల్డ్ చేసింది చాలా అద్భుతంగా బిల్డ్ చేశారు వెంకట్ సార్. సో సపోర్ట్ ఎలా ఉంది మేడం మీకు షూట్ టైంలో? మా సపోర్ట్ అంతా మా ప్రొడ్యూసర్ గారు, మా టీమ్ చాలా మంచి సపోర్ట్ ఉంది. అండ్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఆల్ మాకు చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ వీ ఆల్ థ్యాంక్ బిహాఫ్ ఆఫ్ ద ఫ్యామిలీ, బిహాఫ్ ఆఫ్ ద టీమ్, వీ థ్యాంక్ ద హోల్ గవర్నమెంట్ అండ్ ద హోల్ పీపుల్ అండ్ ఎస్పెషల్లీ మీడియా పీపుల్. ఓకే మేడం, ఆడియన్స్కి మూవీ చూడాలంటే ఏం చెప్తారు మేడం? మూవీ ఎందుకు చూడాలంటే అందులో ఉన్న ఫస్ట్ థింగ్ ఏంటంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ చాలా మందికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. మీ ఇంట్లోనే జరుగుతుంది స్టోరీ, మీ పక్కింట్లోనే జరుగుతుంది స్టోరీ, అట్లా అనిపిస్తుంది.
సో మీరు అండ్ అందులో ఉన్న మిస్టరీ, ఆ క్యూరియాసిటీ, ఆ మిస్టరీని సాల్వ్ చేయడం అనేది, ఆ ఫ్యాక్ట్స్ని రివీల్ చేయడము, అన్వీల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అందులో. సో మీరు చూస్తుంటే యూల్ ఎక్స్పీరియన్స్ అ న్యూ వరల్డ్, లైక్ న్యూ కైండ్ ఆఫ్ సస్పెన్స్. సో you'll definitely it will definitely fascinate you. ఆడియన్స్ చూస్తున్నారు కదా మేడం, ఎలా అనిపించింది మీకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్? నాకైతే వండర్ఫుల్ అనిపించిందండి, చాలా నచ్చింది. నేను పాడిన సాంగ్కి మూవీకి చాలా అంటే నేను సాంగ్ పాడాను ఇందులో, బట్ స్టిల్ మూవీలో ఆ సాంగ్ ఉండడం చాలా బాగుంది. ఆఫ్టర్ సీయింగ్ ద హోల్ మూవీ ఆ సాంగ్ ఉండడం బాగుంది అండ్ మూవీ ఈజ్ అమేజింగ్. ఇట్స్ ఎ లవ్లీ మూవీ. స్టోరీ గురించి చెప్పలేను ఎందుకంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ సస్పెన్స్ అండ్ అందరూ బాగా చేశారు అండ్ ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ బీ ఎ గ్రేట్ సక్సెస్. ఒక కొత్తదనం ఉంది అండ్ ఈ సినిమా, ఇటువంటి సినిమాలు వస్తే ఇండస్ట్రీ విల్ బీ ఆల్వేస్ వెరీ బ్రైట్, ఐఎమ్ ష్యూర్. అండ్ అందరూ కొత్త వాళ్ళైనా బాగా చేశారు. బైరాన్పల్లి బాగుందండి, బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది. బిగినింగ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్ళాడు. స్క్రీన్ ప్లే అది చాలా బాగుంది. సస్పెన్స్ బాగా చివరి వరకు క్యారీ ఓవర్ చేశారు. ఎక్కడో ఒక చోట రెండు చోట్ల ఛాన్స్ ఇచ్చారు ఆడియన్స్కి, ఏమన్నా గెస్ట్ చేస్తారేమో అని, బట్ చాలామంది చెయ్యరు. ఎందుకంటే రొటీన్ డైలాగ్ కాబట్టి చాలామంది చేయలేకపోవచ్చు. సో ఓవరాల్ మూవీ ఈజ్ గుడ్. ప్రొడక్షన్ వాల్యూ డిపెండ్స్, అంటే పిండి కొద్ది రొట్టె అంటారు కదా, అది ఖచ్చితంగా ఉంటుంది, డెఫినెట్గా ఉండాలి కూడా. మనం వి కాంట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ దట్. ఉన్నదానికి అనుకూలంగా ఉన్నది, పరిసరాలకు తగ్గట్టుగా ఉన్న దాంట్లో సెట్ చేశారు బాగా. మ్యూజిక్ ఈజ్ గుడ్, వెరీ గుడ్. అంటే ఏం లేకుండా కూడా, పాటలు అవి ఇవి ఏవి లేకుండా కూడా ఆడియన్స్ను హోల్డ్ చేసే విధంగా ఉందని అభిప్రాయం. ఓకే, ఆల్ ద బెస్ట్. బైరాన్పల్లి మూవీ చాలా బాగుంది. తెలంగాణ యాస భాష స్పష్టంగా ఉంది. ప్రతి డైలాగ్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎలా మాట్లాడుకుంటాం సహజంగా మనం, ఆ విధంగా ఉంది సినిమా. నిజంగా డైరెక్టర్ గారిని నేను అభినందిస్తున్నా. ఇక్కడ ఆయన తీసుకుపోయిన మనము సినిమా థియేటర్లో కూర్చుంటే చివరి దాకా కూడా ఈ క్లైమాక్స్ మనం అంచనా వేయలేం. ఒక సీన్ చూసిన తర్వాత ఇంకో సీన్ వస్తుందని ప్రేక్షకుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఇది వస్తే ఏమంటే అంచనా వేస్తాడు. దీంట్లో ఈ సినిమా బైరాన్పల్లి మూవీలో మాత్రం చివరి దాకా కూడా అంచనేది ఒక ప్రేక్షకునికి కూడా అంతు చిక్కది. చివరి దాకా ఎవరు చంపుతున్నారు, ఏం జరుగుతుందన్న సంగతి తెలియదు. బాగా ఎంజాయ్ చేస్తారు. అందులో యూత్ బాగా ఎంజాయ్ చేసే సినిమా. ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. అక్కడ మేము ఫోన్లు కూడా వస్తే బయటికి వెళ్ళి మాట్లాడతాం ఏదైనా సినిమా చూసేటప్పుడు. ఈ సినిమాలో మాత్రం ఎన్ని కాల్స్ వచ్చినా, ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చినా ఫోన్ పక్కకు పెట్టి కూడా అక్కడే సినిమా మీద దృష్టి పెట్టి చూసినా అంత బాగుంది. బైరాన్పల్లి సూపర్ హిట్ అయిందని నమ్మకం ఉంది. తర్వాత దీంట్లో మీయారు గుర్రాలు మయారు గుర్రాలు సాంగ్ కూడా చాలా చాలా బాగా వచ్చింది. ఆ పాట ఈ సినిమా ఇప్పుడు 9th రిలీజ్ అయిన తర్వాత ఆ పాట విన్న తర్వాత ప్రతి ఊర్లో కూడా మనం పెళ్లి బరాతులు జరుగుతుంటే ఈ పాట వేసుకునే పరిస్థితి, అంత బాగా సాంగ్ వచ్చింది. ఓవరాల్గా సినిమా సూపర్, చాలా బాగుంది, సూపర్ హిట్. హలో అండి, నేను మీడియా మిత్రులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అస్. నేను మీ బజార్ రౌడీ సంపూర్ణేష్ బాబు మర్దలు. అండ్ ఇప్పుడు ఈ బైరాన్పల్లిలో చేసినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరు క్వశ్చన్స్ అడిగితే నేను ఆన్సర్స్ చెప్తాను. ఎలా ఉంది మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్. హారర్ ఫిలిం అంటే హారర్ ఇంపాక్ట్ని క్రియేట్ చేయడం వేరు డైరెక్షన్లో. ఆ హారర్ లొకేషన్స్కి వెళ్ళి హారర్గా మేము కూడా భయపడ్డాం జనరల్గా చేసేటప్పుడు. లొకేషన్స్ మాత్రం అల్టిమేట్లీ హారర్గా ఉన్నాయి. సో మూవీ టీమ్ యొక్క సపోర్ట్ ఎలా ఉంది, డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ? యాక్చువల్లీ మాకు ప్రొడక్షన్ అనేది ఒక ఫ్యామిలీ ప్రొడక్షన్ అండి. బేసిక్లీ ఇన్ని మూవీస్ చేసినా కూడా నాకు ఎక్కడా కూడా ఒక ఫ్యామిలీ ప్రొడక్షన్ అనే ఫీల్ రాలేదు. అంటే ఒక ప్రొఫెషన్ వైజ్గా ఉంటుంది కదా మూవీ అన్నప్పుడు, ఇది ప్రొఫెషన్గా ఉంటూ ఫ్యామిలీ వైజ్గా ఉంది మాకు. ఇప్పుడే బైరాన్పల్లి మూవీ చూసాను, చాలా బాగుంది, నీట్గా ఉంది. సస్పెన్స్ కానీ థ్రిల్లర్ కానీ ఎవ్రీథింగ్ చాలా అల్టిమేట్ అనమాట. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. అసలు ఆ హర్రర్ కానీ ఆ సస్పెన్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వెంకట్ సార్ గారు డైరెక్టర్ గారికి అయితే క్లియర్గా ఒకటే మాట సార్, చాలా బాగుంది, అద్భుతమైన సినిమా తీశారు. కానీ వండర్ఫుల్, నిజంగా ఆ సస్పెన్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ వండర్ఫుల్. నెక్స్ట్ లెవెల్ అంటారు కదా, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేస్తారు. సినిమాలో మెయిన్ అండి సస్పెన్స్ తోటి చాలా తక్కువ సినిమాలు వస్తాయి. ఇందులో మాత్రం సస్పెన్స్తో పాటు హర్రర్ కూడా ఉంది. ఏదేమైనా కూడా సీట్లో మాత్రం
అలా కూర్చోబెడతాయి అనమాట సినిమా. తప్పకుండా చూడండి. ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఇలాంటి సినిమాలు కూడా చాలా తక్కువగా వస్తాయి. ఎవ్రీథింగ్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎవ్రీథింగ్ ఇంకో లెవెల్, నెక్స్ట్ లెవెల్, ప్రతిదీ కూడా నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు చూడండి, సూపర్. అన్న ఇప్పుడే చూశాను, బైరాన్పల్లి ఏదో ఊరి పేరు అనుకుంటుర్రా, ఒకసారి సినిమా చూడండి, చాలా చాలా బాగుంది. ఏదో 4 ఫైట్లు 4 పాటలు కాకుండా సినిమాలో సస్పెన్స్, త్రూ అవుట్ సస్పెన్స్ అన్న. సినిమా స్టార్ట్ అయిన 5 నిమిషాల్లోకే కంటెంట్లోకి వెళ్ళారు. సో డైరెక్టర్ వెంకట కాచర్ల గారు అయితే చాలా చాలా నీట్గా రాసుకున్నారు. అదేవిధంగా డైరెక్షన్ చాలా బాగా చేశారు. చాలా బాగుందన్న. మ్యూజిక్ చెప్పాలి, మీరు అక్కడక్కడ భయపడతారు, నిజంగా భయపడతారు. సో ఎందుకు మర్డర్లు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అనేది చాలా సస్పెన్స్తో తీశారు. సెకండ్ హాఫ్ అయితే ఫుల్ టెన్షన్గా, సీట్లలోంచి ఎవరు లేవరు. సో ఆ క్లైమాక్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. చాలా మంచి సినిమా. సో అందరు కొత్త వాళ్ళతో, కొత్త లొకేషన్స్తో తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో చాలా మంచి సినిమా అయితే ఇచ్చారు. ఈ వీకెండ్ అయితే మంచి సినిమా. సో మిస్ అవ్వద్దు, బైరాన్పల్లి. చాలా బాగుందన్న. గూస్ బంప్స్ వచ్చేసినాయి. మూవీ డైరెక్షన్ అయితే మస్తుంది. ఐటమ్ సాంగ్ కూడా మస్తుందన్న. అదే చాలా ఇట్లా చూసిన అన్న, చాలా భయమైంది నాకు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? కేక ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా టటక్ 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 అన్నప్పుడే భయమైంది అన్న. సడన్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడే భయమైంది. హలో బ్రదర్, ఇప్పుడే బైరాన్పల్లి మూవీస్ వచ్చినాము. అసలు ఎంత సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీ తెలుసా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక థ్రిల్లింగ్ మూవీ అనమాట ఇది. వెంకట గారి డైరెక్షన్ చాలా మంచిగా ఉంది. ఇది డిఓపి కానీ మ్యూజిక్ ప్రతి ఒక్కటి బాగుంది. స్టార్టింగ్ నుంచి సస్పెన్స్ 1 by 1 ఏం జరుగుతుందని ఒక థ్రిల్లింగ్ మూవీ అనమాట ఇది. ప్రతి ఒక్కరు థియేటర్లో వాచ్ చేయాల్సిన మూవీ. అసలు దీంట్లో ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా మంచిగా పర్ఫామ్ చేశారు. దీంట్లో ఒక లేడీ క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది, ఇంకా హైలైట్ అనుకో, చాలా ప్లస్ పాయింట్ అయింది. అసలు థ్రిల్లింగ్ మూవీ ఇది, చాలా మంచిగా ఉంది కదా, అందరూ థియేటర్లో వాచ్ చేయాలి. ఇప్పుడే బైరాన్పల్లి మూవీ చూసి వచ్చాను. సినిమా మాత్రం సూపర్గా ఉందన్న. సినిమా మాత్రం సస్పెన్స్ థ్రిల్లరు. సినిమా మొత్తం సూపర్గా ఉంది. బైరాన్పల్లి మూవీ అన్న డైరెక్షన్ కానీ కొత్త ఆర్టిస్టులు పెట్టుకొని చేశారు ఒక తెలంగాణ యాస్లో. సినిమా మాత్రం సూపర్గా ఉంది. అందరూ వచ్చి థియేటర్ వచ్చి చూడాలి. సినిమా మాత్రం సూపర్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ బైరాన్పల్లి సినిమా మాత్రం సూపర్గా ఉందన్న. బైరాన్పల్లి మూవీ మాత్రం చాలా సూపర్గా ఉందండి. ఇప్పుడే చూసాను, వామ్మో అసలు థియేటర్లో కూర్చోలేకపోయాము. అసలు సస్పెన్స్, థ్రిల్, క్రైమ్ అసలు అద్దరగొట్టేశారు. అసలు డైరెక్టర్ వెంకట్ గారు మాత్రం స్క్రీన్ ప్లే మాత్రం చాలా సూపర్ అండి. అలాగే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. ఇందులో ఐటమ్ సాంగ్ ఉందండి, చాలా సూపర్. అసలు ఇందులో క్యారెక్టర్స్ అంతా కొత్త వాళ్ళు, అసలు ఎంచుకోవడం సూపర్. నేను ఏదో అనుకున్న కొత్త వాళ్ళది ఎలా ఉంటుందని యాక్టింగ్ అని, కానీ ఎర్రగదీశారు ఒకరిని మించిన ఒకరు. నాకైతే వాచ్మెన్ క్యారెక్టర్ మాత్రం అద్దరగొట్టారు. అలాగే ఇందులో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది ఇందులో, హీరో అండ్ స్పెషల్ ఆఫీసర్. ఆ క్యారెక్టర్ మాత్రం ఒక లేడీ క్యారెక్టర్ సూపర్గా ఉంటుందండి ఇందులో. అసలు ఒక లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది, అసలు రివీల్ ఇవ్వకూడదు, దానికోసమైనా రావాలి ఆడియన్స్. సూపర్గా ఉందండి బైరాన్పల్లి, చాలా సూపర్ అండి. ఇప్పుడే బైరాన్పల్లి మూవీ చూశాను, చాలా అద్భుతంగా తీశారు. అయితే కంటెంట్ వారీగా వచ్చేస్తే మనం ఆలోచిస్తాం అనమాట, ఏం జరుగుతుంది అని అనుకుంటాం. మనం ఊహించిన దానికి వేరే లెవెల్లో జరుగుతుంది అనమాట. చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇంకొకటి వచ్చేసి తెలంగాణ మాండలికంలో చాలా అద్భుతంగా అయితే తీశారు. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా వెంకట్ గారిని డైరెక్షన్ నేనైతే కోరుకుంటున్నా. ఇంకా సినిమా గురించి టోటల్ చెప్పాలి ఏంటంటే, ఇది థియేటర్లో అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. చాలా అద్భుతంగా అయితే తీశారు. సూపర్ హిట్ సినిమా. మూవీకి వచ్చాం బైరాన్పల్లి. మూవీ అయితే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు డైరెక్షన్ అయితే టాప్ నాచ్గా ఉంది. మ్యూజిక్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగా తీసుకున్నారు. అండ్ ట్విస్ట్లు, ఫస్ట్ హాఫ్ అయితే సస్పెన్స్గా అండ్ డేంజర్ వైబ్స్తో చాలా డేంజర్గా ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసి ఆ మిస్టరీ ఛేదించడం, అసలు ఏమైంది, అసలు ఏం జరుగుతుంది, మొత్తం ఎలా ఎండ్ చేశారు అనేది మిస్టరీ బాగా ఛేదించారు. మూవీ అయితే డెఫినెట్గా చూడొచ్చు బ్రో, ఫ్యామిలీస్ చూడొచ్చు, యూత్ చూడొచ్చు, ఇంకా ఆల్ జనర్స్ ఆడియన్స్ చూడొచ్చు. బైరాన్పల్లి మూవీకి వచ్చామండి. మూవీ అయితే చాలా బాగుంది. సస్పెన్స్ అసలు మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ ఒక లెక్క అయితే, సెకండ్ హాఫ్ అసలు బీభత్సం. సస్పెన్స్ అయితే అసలు ఏమైద్ది అని చెప్పి మూవీ మొత్తం ఎంజాయ్ చేస్తా చూసినాము. ఒక ఫోక్ సాంగ్ని ఐటమ్ సాంగ్ లాగా చేయడం అయితే, ఆ రీమిక్స్ అయితే మామూలుగా లేదు. దట్టు ఆ సస్పెన్స్ ఏంటి అని చెప్పేసి అని ఛేదించడం, లాస్ట్లో ఆ సస్పెన్స్ మామూలుగా లేదు. దట్టు మళ్ళీ వాళ్ళు ఫోటో తీసుకున్న తర్వాత మేబీ సెకండ్ హాఫ్ వస్తుందేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మూవీ అయితే బాగుంది. మూవీ అసలు మామూలుగా లేదు, సస్పెన్స్ ఉంది. సో సస్పెన్స్ బాగా నచ్చింది నాకు ఎక్స్పెషల్లీ. అంటే డైరెక్షన్ చాలా బాగా చేశాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సస్పెన్స్ బాగా మెయింటైన్ చేశాడు, చాలా బాగుంది. అది ప్రజెంట్ వచ్చిన హర్రర్ మూవీస్లో ది బెస్ట్ మూవీ ఇది. ఎందుకంటే స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ అక్కడ చాలా భయపెట్టింది. తర్వాత వచ్చి మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దానికి తగ్గట్టుగా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ డైరెక్షన్ వెంకట్ గారు అయితే అతను కూడా డైరెక్షన్ డెబ్యూట్ అయినా కానీ
డైరెక్షన్ చాలా బాగా చేశారు. అండ్ ఎక్స్పెషల్లీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ద బెస్ట్ ఇచ్చారు. మంచి పర్ఫార్మెన్స్ చేశారు. దానికి తగ్గట్టుగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఈ ఫారెస్ట్లో కొన్ని సీన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఐటమ్ సాంగ్ అయితే ఇంకా లేదు ఉప్పు. బాగుంది మూవీ. బైరన్పల్లి మూవీకి వచ్చినాము. సస్పెన్స్ కానీ డైరెక్షన్ కానీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఐటమ్ సాంగ్ కూడా బాగుంది. చాలా ఐటమ్ సాంగ్ అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను. అంటే 6 o'clock ఫోటో తీస్తే ఇలా అవుతుందని చూపించారు కదా, అది చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్లో మొత్తం చూపించారు, సెకండ్ హాఫ్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక కెమెరా ఒక అమ్మాయిని ఇట్లా ఫోటో తీసి చేయడం వల్ల ఇలా జరుగుతుందనేది బాగా చూపించారు. అదైతే బాగా నాకైతే నచ్చింది. మెయిన్ థింక్ ఏంటంటే ఇట్లా తెలంగాణ యాస ఉంది కాబట్టి నేను బాగా కనెక్ట్ అయ్యాను అంతే.